సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుంచి చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1 నుంచి చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకుని నా స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడేరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలు, మనం మార్నింగ్ ఏం మాట్లాడుకున్నాం? యెహోవా ఆ మాట వినెను. ఇప్పుడు అది డిలీట్ చేసేసి ఈ పూట నేను ఇదే వాక్యంలో నుంచి, ఇదే అధ్యాయంలో నుంచి, ఇదే వచనాల్లో నుంచి వేరొక కోణంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. పరిచర్య చేసే పేరులో చాలా జాగ్రత్తగా వినండి, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ రాయబడిన మాట, నీ మాటే పలికించాడా, నీ ద్వారే పలికించాడా? ఇద్దరు అక్క అన్నయ్య ఇద్దరు కూడా ఫైట్ చేస్తున్నారు తమ్ముడి మీద. నీ మాటే పలికించాడా, నువ్వే పలకాలా, మేము పలికితే కార్యాలు జరగవా, మేము పలకకూడదా? వారు ఏం మాట్లాడుతున్నారండి? మా పరిచర్య గొప్పది కాదా, మా సహకారం ఈ పరిచర్యలో లేదా, 30 లక్షల మందికి నువ్వు ఒక్కడవే నాయకుడువా, నీ ఒక్కడి వల్లే అవుతుందా, అన్నయ్య లేకుండా నేను లేకుండా అవ్వట్లేదా, మేమిద్దరం కూడా ఉన్నాం కదా, ఎందుకు మోషే, ఎందుకు రా తమ్ముడు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇలాగ ప్రవర్తిస్తున్నావు, మమ్మల్ని ఒక మాట కూడా అడగట్లేదు, మమ్మల్ని గౌరవించట్లేదు, మా వయసుకు కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని నానా మాటలు మోషేని అక్క అన్నయ్య అంటున్నారు. నానా మాటలు మొహం పట్టుకొని పదే పదే మోషే మీద సనుగుతున్నారు. దేవునికి మోషేకి వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్నట్లుగా మనకు ఆ లేఖనాలు సెలవిస్తున్నాయి. మేము లేకుండా ఇంత పని అవుతుందా, మేము కష్టపడట్లేదా, మా కష్టం లేదా, మా హస్తం లేదా, మా డబ్బులు లేవా, మా చెమట లేదా, మా ప్రయాస లేదా? ఉందిరా బాబు, లేదంటలేదు, ఉంది. ఏమన్నాడు యేసు ప్రభు? మోషే సాత్వికుడు అన్నాడు. ఇప్పుడు ఈ అక్క అన్నయ్య మాట్లాడిన మాటలకి, దేవుడు మాట్లాడిన మాటలకి ఏమన్నా పొత్తుందా? అది మీరు చెప్పండి. వీళ్ళు ఏమంటున్నారు తమ్ముడితో? దేవుడు నీలో నుంచే పలికిస్తాడా, మాలో నుంచి పలికించడా? మేము సేవ చేయట్లేదా, మేము డబ్బులు పెట్టట్లేదా, మేము కష్టపడట్లేదా, మేము సువార్త చేయట్లేదా, మేము పాంప్లెట్లు పంచట్లేదా? మేమన్నీ కూడా ఈ పరిచర్యకి సంబంధించినటువంటివి కానుక రూపంలో కావచ్చు, వ్యక్తిగతమైన పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు, సంఘానికి మేము సపోర్ట్ చేయట్లేదా? ఎందుకని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నావని వారు చేస్తున్న పరిచర్యను బట్టి పదే పదే రెట్టిస్తూ మోషేతో వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు దేని గురించి మాట్లాడుతున్నారు? పరిచర్య గురించి. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మోషే సాత్వికుడు అంటున్నాడు వాళ్ళతో. మోషే సాత్వికుడు అంటానికి, వీళ్ళిద్దరు పరిచర్య గురించి వాదన పెట్టడానికి నాకు అసలు ఏం అర్థం కాలేదు చదువుతుంటే. మరలా దేవుడు నన్ను ఒక క్వశ్చన్ మార్క్లో వదిలేశాడు. వీళ్ళిద్దరు మాట్లాడుతుంది పరిచర్య గురించే మాట్లాడుతున్నారు. మేము చెయ్యట్లేదా, మేము ఈ పనిలో కష్టపడలేదా, మేము నీకు అవసరము లేమా, మేము కూడా అవసరపడుతున్నాం కదా, మన ముగ్గురం కలిస్తేనే 30 లక్షల మందిని మనం నడిపించగలుగుతున్నాం కదా, మా ప్రయాస ఉంది కదా మోషే. ఎస్ ఉంది, కాదంటలేదు. నువ్వు సేవకి డబ్బు రూపంలో సహాయం చేస్తున్నావు, వ్యక్తిగత జీవితంగా నీ పనులన్నీ మానుకొని మందిర పనుల్లో పాలిభాగస్తులు అవుతున్నారు, మందిర పరిచర్యలు చేస్తున్నారు, మందిరానికి కావలసిన పరిచర్య కావలసిన సమస్తాన్ని ఓకే, నువ్వు చక్క పెట్టుకోవచ్చు, నువ్వు మందిరాన్ని పట్టించుకోవచ్చు, నువ్వు పని చేయొచ్చు, రహస్యంగా నువ్వు పని చేయొచ్చు, దేవుని కోసం నువ్వు కష్టపడవచ్చు, కాదంట, దాన్ని ఏమీ దేవుడు అనట్లేదు, ఓకే. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మోషే సాత్వికుడు. వాళ్ళ గొడవకి దేవుని మాటకి పొత్తే లేదు. దేవుడు మనలో ఏం చూస్తాడు, దేవుడు నీలో ఏం చూస్తాడు? ఆయన చూడాల్సి వస్తే ఒక వ్యక్తిలో దేవుడు దేనిని గుర్తిస్తారు, దేనిని కనిపెడతాడు అంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దేవునికి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు? మోషే సాత్వికుడు. సాత్వికుడు అన్నది క్యారెక్టర్ కదా, అది పని కాదు, పరిచర్య కాదు. సాత్వికుడు అనేది స్వభావం, అతడు కలిగి ఉన్న లక్షణం. అతడు చేసే పనా? కాదు కదా. అతడు చేసే పనా? మరి ఏంటిది?
క్యారెక్టరు, స్వభావము. వీళ్ళిద్దరేమో పనుల కోసం గొడవ పడుతున్నారు. దేవుడేమో క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరేమో పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. దేవుడేమో క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడికి ఏం కావాలయ్యా అంటే క్యారెక్టర్, స్వభావం చాలా ఇంపార్టెంట్. నువ్వెంత పని చేసావు, నువ్వెంత సహకరిస్తున్నావు, నువ్వెంత పొద్దుగూకులు దేవునికి పరిచర్య చేస్తున్నావు, నువ్వు దేవుని పనులు ఎంత కష్టపడుతున్నావో అది సెకండరీ. ఫస్ట్ దేవుడు నీలో చూసేది క్యారెక్టర్ చూస్తాడు, స్వభావాన్ని చూస్తాడు, నీ లక్షణాన్ని చూస్తాడు, నీ ప్రవక్తలను చూస్తాడు. వాళ్ళిద్దరు గొడవ పడుతుందేమో పరిచర్య గురించి. మేము చేస్తున్నాం, మేము ఇస్తున్నాం, మేము వస్తున్నాం, మేము ప్రార్థిస్తున్నాం, నీ పనిలో మేము కూడా పాలుభాగస్తులు అవుతున్నాం, మేముంటేనే ఈ 30 లక్షల మంది కదులుతున్నారు, మేముంటేనే ఇలా జరుగుతుంది, మేముంటేనే ఇలా ముందుకెళ్తుంది సంఘం. ఎస్, ఓకే, కాదన్న, డన్, నీ మాట కిందకి వస్తున్నా. కానీ దేవునికి కావాల్సింది పని కాదురా బాబు, అది సెకండరీ రా నాయన. నీ కష్టం గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు, దేవుడేవో క్యారెక్టర్ కావాలని ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వెంత పని చేసావు కాదు, నీకు ఎంత క్యారెక్టర్ ఉందో కావాలి. నువ్వెంత కష్టపడుతున్నావో కాదు, నీ ప్రవక్తన ఎంతవరకు చక్కబడింది అనేది కావాలి. బాక్సులు మోసే నాయ్ గారు, కెమెరా పెడుతున్న నాయ్ గారు, చర్చి ఊడుస్తున్న నాయ్ గారు, పట్టాలేస్తున్న నాయ్ గారు, అది చేస్తున్న నాయ్ గారు, ఇది చేస్తున్న నాయ్ గారు, పొద్దుగూకుల పరిచర్యలోనూ ఉన్నా, దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించేసేసుకున్నాను. పొద్దుగూకులు పనే ఇక దేవుని పనే, మాకు ఇంక జాబులు మానేసాం, అన్నీ సకల నాశనం అయిపోయినాయి, దేవుని పనే చేస్తున్నావు అని అంటే ఓకే. నువ్వు పని చేస్తున్నావు కాదంట్లా, కష్టపడుతున్నావు కాదంట్లా, దేవునికి సహకరిస్తున్నావు కాదంట్లా, దేవుడికి ఇస్తున్నావు కాదంట్లా, గొడ్డు చాకిరి చేస్తున్నావు దేవుని విషయాల్లో, దేవుని పనులు కాదన్నో. కానీ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? క్యారెక్టర్ కావాలి. పని పొగుడుతున్నాడా, క్యారెక్టర్ని పొగుడుతున్నాడా? అది దేవుని దృష్టిలో ఏది గొప్పదో దాన్ని పట్టుకోండి. పూట ఊగులాడబాక, నేనే చేసేస్తున్నా, నేనే చెందేస్తున్నాను, పట్టించుకోవట్లేదు, పలకరించట్లేదు, ఎంత ప్రయాసపడిపోతున్నా, ఎంత సేవ చేస్తున్నా, ఎంతగా నలిగిపోతున్నా. కాదు. పరిచర్య చేసే పిల్లలు వింటున్నారా? క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తారు, ఏది చేయమంటే చేస్తారు. అది కాదురా బాబు, ఈ పూట దేవుడు ఎందుకు యేసు ప్రభు నన్ను రెచ్చగొట్టి ఇక్కడికి నడిపించాడు. ఇప్పుడు ఏలూరు వెళ్ళకుండా పొద్దాకల గాడిదలా కష్టపడుతున్నారంటే యేసుప్రభు ప్రార్థన చేస్తుంటే చెప్తున్నాడు, పరిచర్య పిల్లలు గాడిదలా కష్టపడే గుణం ఉంది కానీ క్యారెక్టర్ లేదు వాళ్ళ అన్నాడు యేసుప్రభు. అందుకోసం కదా ఏలూరు విరమించుకుని మీకోసం పడిగాపుడు కాసి ఈ పూట మరలా దేవుని పాదాల దగ్గర కనిపెట్టి వర్తమానం తెచ్చింది. పని మాత్రం ఏది చెప్తే అదనమాట. భయభక్తులు కలిగి, జయరాజు ఎందలి భయభక్తులు కలిగి ఏ పని చెప్తే పని చేస్తున్నారు. నాన్న మురిసిపోమాకండి, తల్లిదండ్రులారా డబకాలు కొట్టబాకండి, క్లాపులు కొట్టబాకండి. యేసుప్రభుకు కావాల్సింది మీ పిల్లల క్యారెక్టర్. వాక్యానుసారంగా బతుకుతున్నారా లేదా, చెప్పినట్టుగా చేస్తున్నారా లేదా, అట్లాగని వారు సమర్పించుకుంటున్నారా లేదా, అర్పించుకుంటున్నారా లేదా, దేవుడు చెప్పిన వాళ్ళ ఇంట్లో చేస్తున్నా, అది కావాలి. ఏముందండి, మా పిల్లలు బాగా కష్టపడిపోతున్నారండి, అయ్యగారు ఎప్పుడు పిలిచినా వెళ్ళిపోతున్నారండి, బాగా చేసేస్తున్నారండి, మా పిల్లలు పరిచర్యలు ఉంటున్నారని కాదండి. అది నువ్వు చెప్పుకోవడానికి ఒక సర్టిఫికేట్ బాగానే ఉంటుంది, నీ పిల్లల పరిచర్యలు ఉన్నారు, దేవుని సేవలో ఉన్నారని. కానీ నీ దేవుని దృష్టితో ఒకసారి నువ్వు ఆలోచించు, నీ దేవుని వైపు నిలబడి ఒకసారి ఆలోచించు. నీ దేవుడు నీ పిల్లల్లో ఏం చూస్తున్నాడు? పరిచర్యను చూస్తున్నాడా, క్యారెక్టర్ని చూస్తున్నాడా అనేది గనక నువ్వు ఆలోచిస్తే ఈ రాత్రి తేలిన పరిమార్థం ఏమనగా క్యారెక్టరే ఇంపార్టెంటు, పని సెకండరీ. పని చెయ్యాలి, పని చెయ్యొద్దు అని అనట్లేదు ఆయన, ఎక్కడ ఆ మాట మాట్లాడలేదు. పని చెయ్యాలి, తప్పు కాదు, పరిచర్య చెయ్యాలి, గొడ్డులా కష్టపడాలి. కానీ క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేసుకుంటా, కాపాడుకుంటా దేవుని పని చేయటం ఉత్తమం నన్ను అడిగితే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దృష్టి ఏం ఆలోచిస్తుంది? మనము ఆయన కొరకు ఏం చేస్తున్నామనే చూస్తాం. దేవుని కొరకు ఈ పూట నేను ఏం చేశాను, ఎంత కష్టపడ్డాను, ఎంత ప్రయాసపడ్డాననే చూస్తాం. కానీ దేవుని దృష్టిలో మనము దేవునిలాగా ఉంటున్నామా లేదా అని ఆయన చూస్తున్నాడు. నా రూపం వీళ్ళలో వస్తుందా, నా పరిశుద్ధత వీళ్ళలో పరిపూర్ణమవుతుందా, నా రూపం వీళ్ళు దినము కనపడుతుందా, నా పాకానికి వీళ్ళు రాగలుగుతున్నారని దేవుడు చూస్తున్నాడు. నువ్వేమనుకుంటావు, ఈ పని చేస్తే దేవుడు చూస్తాడు, నాకు బహుమానం ఇస్తాడు, నాకు జీతం ఇస్తాడు. ఓకే, అది అబద్ధం కాదు, జీతం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. కానీ క్యారెక్టర్ గురించి దేవుడు పర్టికులర్గా మాట్లాడుతున్నాడు. మోషే సాత్వికుడు అన్నాడు, అంతే. ఒక్క మొక్కలో తేల్చాడు. వాళ్ళిద్దరు అన్న అక్క అరుస్తుంటే మోషే మీద పడిపోయి, ఇద్దరు పడిపోయి అరుస్తున్నా, మేము సహకరించట్లేదా, మేము చేయట్లేదా, మేము డబ్బు పెట్టలేదా,
ఏంట్రా తమ్ముడు, మేము చేయకుండానే ఇంత లక్షల మంది ప్రజలను నడిపిస్తున్నావు, ఏంట్రా నీ బిల్డప్ ఏంట్రా బాబు అని అరుస్తుంటే వాళ్ళు చేసిన పరిచర్యని దెప్పి పొడుస్తున్నారు మోషే వైపు చూపించి. మేము కూడా ఇంత కష్టపడుతున్నాం, నేను ప్రవక్తని, ఒరే తమ్ముడు నేను ప్రవక్తిని, నీ అన్న ప్రధాన యాజకుడు, నీ అన్న లేకుండా మరి ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళి ఎవడరా ధూపం వేసేది, నీ అన్న లేకపోతే ప్రజల పాపాలు ఎవడరా క్షమించేది, నీ అన్న ఇంపార్టెంటే, నేను ఇంపార్టెంటే, నువ్వు ఇంపార్టెంటే, కానీ నువ్వు మాకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు పొద్దు నుండి రాత్రి వరకు గొడ్డులాగా. ఓకే, నీ కష్టానికి ప్రతిఫలం ఉంది, నీ కష్టానికి జీతం ఉంది, నీ కష్టానికి బహుమానం ఉంది. స్తోత్రం చెప్పండి. కానీ యేసు ప్రభు అడుగుతుంది ఏంటంటే క్యారెక్టర్. నీ పిల్లలు ఇంటి దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నారో తల్లిదండ్రులు చెక్ చేసుకోవాలి. నీ పిల్లల తీరు, నీ పిల్లల వైఖరి, నీ పిల్లల మాట, నీ పిల్లల ప్రార్థన, నీ పిల్లల యొక్క దేవుని కొరకు పడుతున్న తపన ఇంటి దగ్గర ఎంతవరకు ఉంటుంది? క్యారెక్టర్ ఏంటి? చర్చిలో పని మాత్రం బాగా చేస్తున్నట్టు కనపడుతున్నారు కానీ అయ్యగారు ఇళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు అయ్యగారు, బొత్తిగా జ్ఞానం లేకుండా ఉన్నారంటావా? అయితే ఫెయిల్ అయిపోయారు దేవుని దృష్టిలో. ఈ పూట దేవుడు చూసేది మనం ప్రాక్టీస్ అవ్వాలా, లేదంటే చూసి దాన్ని అంతగా పట్టించుకోకుండా ఓకే అనుకునేది ఎక్కువ చేసుకోవాలా? చెప్పండి ఒక మాట నాకు. అసలు దేవుడు ఏది ఎక్కువగా పట్టించుకుంటాడు, ఏది ఎక్కువగా చూస్తున్నాడు, దేంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, దేని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు, దాని గురించి ఎక్కువగా ప్రయాసపడటానికి రాత్రి మగలు కష్టపడాలి. క్యారెక్టర్ కోసం, క్యారెక్టర్ని కాపాడుకోవాలి, ప్రవక్తలను కాపాడుకోవాలి, బుద్ధిని కాపాడుకోవాలి, స్వభావాలు కాపాడుకోవాలి. అవి మంచిగా ఉండాలి, అవి సాత్వికంగా ఉండాలి, అవి మంచి గుణములతో ఉండాలి. అవి లేకుండా నువ్వు గొడ్డులాగా, గాడిదలాగా, ఎద్దులాగా ఎంత కష్టపడినా దేవుడు ఫస్ట్ దాని గురించి మాట్లాడు. ఫస్ట్ మాట్లాడేది క్యారెక్టర్, స్వభావం, ప్రవర్తన, బుద్ధి, నీ నడక, నీ మాట తీరు, నీ ప్రతి విధానాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. వీళ్ళిద్దరూ పరిచర్య గురించి మాట్లాడితే దేవుడు మోషే క్యారెక్టర్ గురించి మాట్లాడాడు వాళ్ళతో. మోషే సాత్వికుడు అన్నాడు వాళ్ళిద్దరితో, అంతే. దెబ్బెమ్మటి నోరు మూసేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆలోచిస్తున్నారా? ఏదంటే చెప్తుంటే ఏదన్నా హాయిగా ఉన్నట్టుగా ఉన్నారా? ఏదో బాగుంది మాట అన్నట్టుగా ఆలోచించండి. కొంచెం బుర్రకి పని చెప్పండి, మేధస్సుకి ఒక మంచి పనిని మీరు కలగచేయండి రాత్రి. నిజమే కదా, పని మాత్రం బాగానే చేస్తున్నాగా నా క్యారెక్టర్ విషయం ఏంటి? నేను ఆయన చెప్పినట్టుగా బతుకుతున్నానా, చెప్పినట్టుగా చేస్తున్నానా, చెప్పినట్టుగా నడుస్తున్నానా, చెప్పినట్టుగా వింటున్నానా, చెప్పినట్టుగా నేను ముందుకు వెళ్తున్నానా అనేది కదా ఈ రాత్రి మనం ఆలోచించాల్సింది. మోషే దేవుని కొరకు కష్టపడుతున్నాడు. ఎట్ ఎ టైం మోషే దేవుని స్వభావాల్ని క్యారీ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పినా మీకు అర్థం అవ్వాలంటే, మోషే దేవుని కొరకు కష్టపడుతున్నారు. ఎట్ ఎ టైం మోషే దేవుని స్వభావాల్ని క్యారీ చేస్తున్నాడు. దేవుని స్వభావాల్ని కలిగుండి దేవుని కొరకు కష్టపడాలి. దేవుని స్వభావం కలిగుండి దేవుని పని చెయ్యాలి. దేవుని స్వభావం కలిగుండి మందిరానికి రావాలి. దేవుని స్వభావం కలిగుండి సేవ చేయాలి, పరిచర్య చేయాలి. దేవునికి కావలసింది స్వభావం, క్యారెక్టర్ కావాలి. నీ కోణం ఏంటి? దేవుని కోణం ఏంటి? ఆలోచించే. నీ కోణం ఏంటంటే, నేను దేవుని కొరకు ఎంతవరకు కష్టపడగలుగుతాను, ఎంతవరకు ఆయన పని చేయగలుగుతాను, ఆయన పని చేయాలి ముందల, ఆయన పని చేయాలి ముందల, ఆయన పని చేయాలి ముందల. ఇది నీ కోణం, నీ బుద్ధి, నీ ఆలోచన. కానీ దేవుని యొక్క కోణం, దేవుని యొక్క ఆలోచన, నీవు ఆయన వలె మారిపోవాలని, నీవు ఆయన రూపంలోకి రావాలని, నీవు ఆయన రూపంలో దిద్దబడాలని, నీవు ఆయన రూపంలో చెక్కబడాలని, నీవు క్రీస్తు వలె మారిపోవాలని నా ప్రభు చూస్తున్నాడు. నువ్వేం చూస్తున్నావు? అమ్మో ఈరోజు శుక్రవారం వచ్చేది, ఈరోజు ఆదివారం వచ్చేసింది, అమ్మో సాపలేసి వెళ్ళాలి, అమ్మో ఫ్యాన్లు లైట్లు మొత్తం, అమ్మో కెమెరా పెట్టడానికి వెళ్ళాలి, అమ్మో రైగర్ ఊరుకోరు, అమ్మో దేవుని పని, అమ్మో దేవుని పని, అమ్మో దేవుని పని, అమ్మో దేవుని పని. నీ గోలిది. కానీ యేసు ప్రభు గోల, ఇడు శుక్రవారం వచ్చాడు రా, ఇడు ఆదివారం వచ్చాడు, నా రూపం వచ్చిందని చూసుకుంటాడంట మనలో. ఆయన ప్రతి వారం చూస్తాడంట మనని. నువ్వేమైనా దయ్యం రూపంలో ఉండిపోతావు, కర్ణ పిచ్చాసిలాగా మారవు.
పోయిన వారం ఒక రూపం అయితే ఈ వారం ఇంకోటి భయంకరమైన రూపం వచ్చేద్దాం నీలో నుండి. యేసుప్రభు ఏమో కళ్ళప్పగిచ్చుకొని చూస్తాను, నా రూపం ఏమన్నా వచ్చిందా, నా రూపం ఏమన్నా నీళ్ళు వచ్చిందా, ఇంకా 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 రెచ్చిపోతారు. ఆ వారం అంతా దయ్యాలు బట్టి ఆ దయ్యం పేస్తూ వచ్చి ఇక్కడ కూర్చుంటావు. నువ్వు అనుకుంటావు, అమ్మో చర్చికొచ్చానే నీ కృపలో ఉన్న స్తోత్రం అనుకున్నావు. కానీ ఏమో నా రూపం వచ్చిందా, వీడిలో నా రూపం వచ్చిందని దేవుడు చూస్తాడంట ప్రతి వారం తొంగి మనల్ని. దేవుడు చూసేదేంటి, ఆయన చూసేదేంటి అనేది మనకు కావాలి. రాత్రి ఏం చూస్తాడు ఆయన మనలో? దేన్ని చూస్తాడు? మన కష్టాన్ని చూస్తున్నాడు, కాదన్ను. కానీ కష్టం గురించి మాట్లాడట్లా, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. వింటున్నారా? కష్టాన్ని చూస్తున్నాడు, నువ్వు చేసే పని చూస్తున్నాడు, నువ్వు వచ్చే తీరు చూస్తున్నాడు. ఇంట్లో ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని మందిరానికి రావటమే నీ ధ్యేయం. దేవుని మందిరానికి రావాలి. 100 అయినా 106 అయినా దేవుని మందిరానికి రాకుండా నీ జీవితం నువ్వు ముగించు. ఓకే, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ ప్రయాసను చూస్తున్నాడు. కానీ వాటి గురించి దేవుడు మాట్లాడట్లేదు. స్వభావం గురించి మాట్లాడుతున్నాడు, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు దేని వైపు కానీ నీ బుర్రను తిప్పుకుంటావు. రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని చూపులు దేని మీద పడుతున్నాయో ముందులు అది సరి చేయబడాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో ముందుల ఆ పాకానికి రావాలి. దేవుడు దేన్ని చూస్తున్నాడో ముందుల ఆ విధానాన్ని సరి చేసేసుకోవాలి. అది మీరు చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రాష్ట్ర సీఎం గారు ఇప్పుడు ఇందిరాగాంధీ స్టేడియంకు వస్తారు. ఇందిరాగాంధీ స్టేడియం మురికిగా చెత్తగా ఉంటుందా? అమ్మో నాయనో, రంగులతో, బ్లీచింగులతో, క్లీనప్పులు, అసలు అద్భుతంగా ఎప్పుడు చూడని స్టేడియం సీఎం రాకతో కలకల ఆడిపోద్ది. ఎందుకంటే ఈ రాష్ట్ర సీఎం గారు ఆ స్థలాన్ని విజిట్ చేయడానికి, ఆ స్థలమును చూడటానికి, లేదా ఆ స్థలంలో ఆ ప్రోగ్రాన్ని అతన్ని విజయకరం చేయడానికి ఆ స్థలంలోకి వస్తున్నాడు కనుక ఆ స్థలం క్లీన్గా ఉండాలి, ఆ స్థలం రంగులతో ఉండాలి, ఆ స్థలం ఆర్భాటాలతో ఉండాలని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఆ స్థలాన్ని క్లీనప్ చేస్తూ రంగులతో ఆర్భాటాలతో ఒక బీభత్సమైనటువంటి ఒక వైబును తీసుకొస్తుంది ఆ స్టేడియానికి. కారణం ఏంటంటే రాష్ట్ర సీఎం ఫోకస్ అంతా రోజు దాని మీద ఉంటుంది. నేను అదే అంటున్నా, దేవాది దేవుడు ఏం చూస్తాడో దాన్ని క్లీన్ చేసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి, దాన్ని చక్కబెట్టుకోవాలి. నువ్వు అనవసరమైనవన్నీ అడ్డదిడ్డమైనవన్నీ చేసుకుంటా వచ్చి అసలు మెయిన్ ముఖ్యమైనదంతా చెత్త పెట్టేస్తే ఎలా కుదిరిద్ది? అసలు యేసుప్రభు చూపు దేని మీద పడుతుంది? యేసుప్రభు దేన్ని కోరుకుంటున్నాడు? యేసుప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? దానిని సరి చేయక, దానిని శుభ్రం చేయక, దానిని అందంగా పెట్టక, దాని యందు భయభక్తులు కలిగి జీవించక, ఒక పరిచర్యను పట్టుకుని ఊగులాడుతూ ఉంటే, ఒక పనే పట్టుకుని ఊగులాడుతుంటే మరి క్యారెక్టర్ ఏం చేస్తారో నాకు అర్థం కాదు. నువ్వు క్యారెక్టర్ ఎటు పోయినా పర్లేదు, పని మాత్రం చేయాలి, నీకు అంతే కదా. క్యారెక్టరు బుద్ధి చెడిపోయినా పర్లేదు కానీ ఆయన పని చేయాల. మీరు ఏమన్నా అనుకోండి కానీ దేవుని పని మాత్రం ఎలా పడితే అలా చేస్తా. నాకు నిజంగా ఎంత భయంకరమైన కోపం వచ్చేస్తుందంటే, మామూలు కోపం రాదు, ఉగ్రవాదికి వచ్చేసిన కోపం వచ్చేస్తుంది నాకు. దేవుని పని మాత్రం కంజర్లు కొట్టేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు ఎలా ఉంటున్నారు నిజంగా ప్రతి వారం నాకు టెన్షనే తెలుసా అండి. వీళ్ళు అసలు ఎలా చేస్తున్నారో దేవుని పని. అదే చెప్తున్నా, కొంతమందికి క్యారెక్టర్ అవసరంలా, బుద్ధి అవసరంలా, స్వభావం అవసరంలా, ప్రవర్తన అవసరంలా. ఆయన పని చేస్తే చాలు, అయ్యగారి కన్నులో పడితే చాలు, అమ్మాయి ఈ రోజు వచ్చారు, అమ్మాయి ఈ రోజు పని చేశారు, అయిపోయిందే కదా జీవితం. మోషేలాగా బతుకుదామండి రోషంగా. మోషే కష్టపడ్డాడు, మోషే ఎట్ టైం దేవుని స్వభావాన్ని క్యారీ చేశాడు. దేవుని స్వభావాన్ని కలిగి దేవుని స్వభావాన్ని క్యారీ చేస్తా కష్టపడండి, ప్రతిఫలం వస్తుంది మన బతుకులకి. కష్టపడటం ఒకటే నేర్చుకోవద్దు, దేవుని స్వభావాలు కూడా క్యారీ చేసుకోవాలి. ఆయన బుద్ధి, ఆయన మాట తీరు, ఆయన చూపు, ఆయన స్వభావం, ఆయన నడక, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచన, ఆయన మనస్సు, ఇవన్నీ మనం క్యారీ చేసుకుంటా కష్టపడితే దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేయటానికి, అద్భుతమైనటువంటి నవనూతనమైన కార్యాలను జరిగించటానికి, నవనూతనమైన స్థలాల్లో నిలబెట్టడానికి, నవనూతనమైన సుందరము కలిగిన అద్భుతమైన పట్టణములకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏమి లేకుండా పనికి మాత్రమే ఒళ్ళప్పగించేసి, పని మాత్రమే చేసి, బుద్ధి అంతా, క్యారెక్టర్ అంతా, స్వభావం అంతా, పద్ధతి అంతా పనికి మాలిన స్వభావం అయిపోయి ఎందుకు ఉపయోగం చెప్పండి నాకు ఒక మాట. ప్రకటన గ్రంథం తీయండి,
ఒక దైవజనుడిని చూపిస్తాను నేను మీకు అక్కడ. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీ క్రియలు నేను ఎరుగుతా, నీ కష్టం నేను ఎరుగుతా, నీ సహనం నేను ఎరుగుతా. నీవు దుష్టులను సహింపలేవనియు, నీవు దుష్టుల్ని అసలు సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారి వాళ్ళ అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు కనుగొన్నావని, నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారమైన సేవ చేసి అలయలేదని నేను ఎరిగితిని. నువ్వు అలసిపోలేదని నాకు తెలుసు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. అది పాస్టర్ గారు, ఏ సంఘం పాస్టర్ గారు అయినా, ఎఫ్ఎస్సి సంఘం పాస్టర్ గారు అండి. ఆయన పాస్టర్ గారిని తిడుతున్నాడు దేవుడు. పాస్టర్ గారు మరి అది ఏమన్నాడు పాస్టర్ గారిని? అయ్యా బాబు, ఎఫ్ఎస్సి సంఘ పాస్టరు పెద్ద ప్రసంగాలు చేస్తున్నావు, బాగానే ఉంది, కాదంటలేదు కానీ నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు భారంగా ఉన్నావు, నా సేవ కొరకు జాబ్ వదులుకున్నావు, సమస్తాన్ని వదులుకున్నావు, బాగానే వచ్చావు, కానీ బాగానే కష్టపడుతున్నావు, బాగానే భారంగా ఉన్నావు, అసలు దుష్టులను నువ్వు సహించవు. కొంతమంది అపోస్తులు అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు అపోస్తులు కాకి అపోస్తులు అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు దొంగలని ప్రూవ్ చేసావు. నేను కాదన్ను, నీ కష్టం నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ స్వభావం నీ మొత్తం నాకు తెలుసురా బాబు, నువ్వు ఎంత కష్టపడతావు, నువ్వు పొద్దుగూకులు నా కొరకే ప్రార్థన చేసి పడిగాపులు కాసి ఆత్మలు రక్షించడమే నీ పని కాదంట్ల, కానీ మొదట నీకు నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది అన్నాడు. క్యారెక్టర్ చూశాడు అక్కడ. అయ్యగారి యొక్క ప్రయాస చూడలేదు యేసుప్రభు, చూశాడు, అది కూడా మాట్లాడాడు, చూశాడు కాబట్టే ప్రయాస మాట్లాడాడు, కానీ దానికి ఎక్కువ మార్కులు ఇవ్వాల. ఓకే, కానీ మొదట ప్రేమ లేదని కొట్టి పడేశాడు ఎఫ్ఎస్సి పాస్టర్ని. నాకు ఈ వాక్యం చదివితే నాకు కూడా బుద్ధి వచ్చేసింది. వామ్మో, ఎంత పని చేస్తున్నావో కాదు అక్కడ, ఎంత క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నావో కావాలి అక్కడ. అది ఈరోజు నాకు గగ్గుర్లు పుట్టిపోయింది ఒళ్ళు ఈ వాక్యం చదువుతుంది నాకు. అమ్మో, పాస్టర్ గారిని ఎట్ ఎ టైం చలగాటం ఆడేస్తున్నాడు యేసుప్రభు. నువ్వు ఎంత కష్టపడ్డావంటే ఎఫ్ఎస్సి పాస్టరు, బాగా కష్టపడ్డావు. నువ్వు డబ్బును కోరుకునేవాడు కాదు, కానుకలు కోరుకునేవాడు కాదు. నీ ప్రయాస, నీ భారం, నీ కష్టం, నీ చెమట, నీ కన్నీరు నాకు తెలుసురా బాబు. దుష్టుల్ని సహించువని, అబద్ధ బోధకుల్ని ఎట్ ఎ టైం చలగాటం ఆడేస్తామని నాకు తెలుసు. దొంగ పాస్టర్లు ఎవరో నువ్వు వాళ్ళని బయట పెట్టేస్తావని నాకు తెలుసురా. అలా పెట్టావు కూడా, బాగా సేవ చేసావు కాదంట్లా, కానీ మొదట నా మీద ఉన్న ప్రేమ నీలో ఇప్పుడు లే అన్నాడు. వామ్మో, నేను స్టేట్మెంట్ చెప్తా ఉంటా, తగ్గట్లా అనండి. ఏమంటారు? తగ్గట్లా అంటే తగ్గిపోవట్లేదు అని, ఓకేనా? తగ్గట్లా. సేవ, భారం, కష్టం, ప్రయాస, వాక్యం, ప్రేమ మరి అది సేవ బేభత్సంగా చేసేస్తున్నాడు, బీభత్సంగా కష్టపడిపోతున్నాడు, బీభత్సంగా వాక్యం చెప్పేస్తున్నాడు, బీభత్సంగా సేవ చేసేస్తున్నాడు, బీభత్సంగా ప్రయాసపడిపోతున్నాడు, మరి బీభత్సంగా ప్రేమ చూపించట్లేదు. యేసుప్రభుకి అందుకు కోపం వచ్చేసింది ఎఫ్ఎస్సి పాస్టర్ మీద. బేభత్సంగా సేవ పెట్టేసి అక్కడిక్కడ సభలు పెట్టేసి 100 ఊర్లు వెళ్ళిపోయి చెప్పేస్తున్నావు, బాగానే ఉంది, కానీ ప్రేమ తగ్గిపోయింది నీలో అన్నాడు. ప్రేమేదిరా నీలో? మొదట నీవు కలిగి ఉన్న ప్రేమ లేదు, అందుకే నీ మీద తప్పు ఒకటి నేను మోపుచున్నాను అన్నాడు. వామ్మో, ఈరోజు నువ్వు ఒక సేవకునిగా ఈ మాట మాట్లాడుతుంటే ఎంత టెన్షన్తో, ఎంత భయంతో, ఎంత వణుకుతూ మాట్లాడుతున్నా తెలుసా నేను మీతో? ప్రేమ, నా మీద నీకున్న మొదటి ప్రేమ ఇప్పుడు లేదు. సేవ తగ్గనివ్వట్లా, ప్రయాస తగ్గనివ్వట్లా, భారం తగ్గనివ్వట్లా, వాక్యం తగ్గనివ్వట్లా, తిరుగుళ్ళు తగ్గట్లా. ప్రతి మీటింగ్కి వెళ్ళిపోతున్నావు, తిరుగుతున్నావు, వాక్యం చెప్పేస్తున్నావు, ఎల్ఈడి స్క్రీన్లో కనపడిపోతున్నావు, యూట్యూబ్లకి ఎక్కేస్తున్నావు, కానుకల్లో ఆశించేవాడు కాదు, దుష్టుని చెడగలాడేస్తూ ఉంటావు, కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మరి ఏంటి ప్రేమ తగ్గిపోయింది ఏంటి అన్నాడు. అసలు ప్రేమ లేదేంటి అన్నాడు. నీ మీద తప్పు కూడా మోపుతున్నాను అన్నాడు.
యేసుప్రభు చూసే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడదాం ఈ రోజు నుంచి మనం. యేసుప్రభు ఏం చూస్తాడో దాని మీద ఎక్కువ పని జరగాలి ఈ రాత్రి నుంచి మనది. యేసుప్రభు చూసేది ఏది, కోరేది ఏది, ఆశించేది ఏది, దాని మీద ఎక్కువ పనులు జరగాలి, అవి సరి చేయబడాలి. ఆయన చూడని అన్నీ ఎక్కువ చేసేస్తాను, చూసేయన్నీ అక్కడ ఏమీ లేదు, అక్కడ గోంగూర. యేసుప్రభు చూసే చక్క పెట్టుకోరు బాబు. ఫస్ట్ ఏం చూస్తున్నాడు ఆయన, ఏం కోరుకుంటున్నాడు ఆయన, ఏం ఆశ, క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ మీద ఈ రోజున ఎక్కువ దృష్టి పెట్టు. క్యారెక్టర్ ఎలా ఒక వైభోగంగా తీసుకురావాలో దృష్టి పెట్టి దాని పనితీరును దాని విషయంలో కష్టపడి యేసుప్రభు రాత్రినితో మాట్లాడుతున్నాడు. అయితే క్రొత్తగా ఒక జంటకు పెళ్ళి అయిందంట. ఏమండి, క్రొత్తగా ఒక జంటకి స్టీఫెను పెళ్ళయిందంట. పెళ్ళంగానే ఈ అమర ప్రేమికుడు భార్య మీద ఫస్ట్ రోజు బాగా ప్రేమ వచ్చేసి, మై స్వీట్, మై హార్ట్, మై డార్లింగ్, నీ మీద నా ప్రేమ విపరీతంగా ఉన్నది, నువ్వు ఏమి కోరుకుంటావో కోరుకు, నా ప్రేమ వ్యక్తపరిచేదని అన్నాడంట. ఆ తింగరది, ఆ పనికి మాలింది, ఆ జిడ్డు మొహంది ఏం కోరుకోవాలి, నాకు మైసూరు పాకం తెమ్మందంట. ఓ సోసి, ఇంతేనా? నా ప్రేమ నీ మీద ఎంతగా ఉన్నదో నేను ఇప్పుడు నేను వ్యక్తపరుచుకుందని షర్ట్ వేసుకొని బయటికి వెళ్తే 3 రోజుల దాకా రాలేదండి ఇంటికి. 3 రోజుల దాకా ఇంటికి రాలే. ఊర్లో వాళ్ళందరూ తిట్టేస్తున్నారంట అండి. ఫస్ట్ రోజే దీన్ని అన్యాయం చేసేసాడ్రా, ఫస్ట్ రోజే దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని పిచ్చి తిట్లు. ఎందుకు అసలు అతని మీద లేనిపోయిన ఎన్ని చెప్పేశారంట అలా ఆవిడికి. 3వ రోజు మురికి బట్టలతో, చింపురు జుట్టుతో ఇంటికి వచ్చంగానే, ఏమైపోయావయ్యా, ఏంటంటే నువ్వు మైసూరు పాకం అడిగావు కదా, నేను మైసూరు వెళ్ళి మైసూరు పాకం తెచ్చేపట్టుకు 3 రోజులు పట్టిందే అంటే ఈ భార్య ఆడవాళ్ళందరిని తిట్టేసిందని. చూసారా మా భర్త ప్రేమ ఎట్లాగా ఉందో, మీరు ఇన్ని మాటలు చెప్పి విడాకులు ఫస్ట్ రోజే విడాకులు ఇచ్చేటట్టుగా మీరు చేశారు. ఇదిగో మైసూరు వెళ్ళి 3 రోజులు పెట్టిందంట నా కొరకు మైసూరు పాకం తినడానికి, ఎంత మంచి భర్తో అని పొగిడిందంట. వాళ్ళు తిట్టిందంట సమాజాన్ని, ఊరిని నోరేసుకొని. బాగానే ఉంది. అమర ప్రేమికుడి యొక్క ప్రేమ భార్య హ్యాట్సప్ చేసింది, భార్య లొంగిపోయింది, ఆయన ప్రేమకు బద్ధురాలు అయిపోయింది. సంవత్సరం తర్వాత అండి ఈరోజు మరి ఏంటి, ఈరోజు ఏ రోజు తెలుసన్నా, సోమవారం. ఇది కాదండి ఈరోజు, నన్ను ఇసుకించబాకో, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి. అది కాదండి ఈరోజు ఏ రోజు, నీ డబ్బులు కావాలా, డబ్బులు తీసుకో. కాదండి ఈరోజు మన ఫస్ట్ వార్షికోత్సవం పెళ్లి రోజు అంటే, పెళ్లి రోజా, సరేలే ఈ డబ్బులు తీసుకొని ఏదో ఒకటి స్వీట్ ఆటో నువ్వే కొనుక్కు తినేసేయి, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నానని బ్యాగ్ పెట్టుకుని డ్యూటీకి వెళ్ళిపోయాడు అంట. ఒరే, పెళ్ళైన ఫస్ట్ రోజులు ఉన్న ప్రేమ సంవత్సరం తర్వాత ఏదిరా? అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు, నువ్వు డబ్బులు తెస్తున్నావు భార్యకి డబ్బులు తెచ్చేస్తున్నావు, జీతం అంతా 40,000 ఆమెకే తగలేస్తావు, కాదంట్లో ప్రేమేదిరా. అయితే పెద్ద మనుషులో పెట్టేసిందంట భార్య మెంటలు వచ్చేసి. ఈడేంటి ఫస్ట్ రోజు నేను మైసూరు పాకం అడిగితే మైసూరు వెళ్ళి మైసూరు పాకం తెచ్చాడు 3 రోజులు, ఈ పెళ్లి రోజునే ఫస్ట్ వార్షికోత్సవం రోజు ఈడేంటి డ్యూటీకి వెళ్ళిపోయాడని చెప్పి సాయంత్రం అందరిని పెద్ద మనుషులు, ఆయన డ్యూటీ నుంచి ఇంటికి రాగానే పెద్ద మనుషులందరూ ఇంట్లో ఉన్నారట. ఆడికి కోపం వచ్చేసిందంట పెద్ద మనుషులు చూసి. మీరందరూ ఎందుకు వచ్చారంటే, మీ ఆవిడ పిలిచిందయ్యా. ఏంటంట, మీ ఆవిడ గోలేంటి, నువ్వేంటి పట్టించుకోవట్లేదంటే, ఏం పట్టించుకోవట్లేదు, సరుకులు తక్కువ చేశానా, తిండి తక్కువ చేశానా, దాని జీతం ఇతను అడగండి, దాన్ని 40,000 రూపాయలు ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా దాని చేతిలో పెడుతున్నాను నేను, ఏదంటే అది ఇస్తున్నాను, ఏదంటే అది ఉంది ఇంట్లో, ప్రతి కిరాణా సరుకులు ఉన్నాయి, ప్రతి తినుబండారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని అంటే భార్య మొద్దు దానిలా గట్టే చేతులు కట్టుకొని ఉందట. ఏమ్మా అన్నీ తెస్తున్నాడంటగా, జీతం కూడా నీకు ఇస్తున్నాడు, నిజమేనా? అన్నీ ఉన్నాయి కానీ ఈడు ఉండట్లా, ఎందుకు నాకు అందంట. వీడు కొంపలో ఉండట్లేదు, వీడు పొద్దాలు డ్యూటీ అని పోతున్నాడు, అన్నీ ఉన్నాయి, వీడు లేకపోతే ఎందుకు నాకు? స్తోత్రం చెప్పడం దేవునికి. అదే నేను చదువుతున్నా, మొదటిలో ఉన్న ప్రేమ లేదురా అన్నాడు ఎఫీసీ సంఘ పాస్టర్ యేసుప్రభు. సేవ ఉంది, వాక్యం ఉంది, దుష్టుల్ని ఎదిరిస్తావు, దుష్టుల్ని మార్చగలవు, అపోస్తులమని చెప్పుకునేవారు అపోస్తులు కాకే అపోస్తులమని చెప్పుకునే వారి బండారాలు బయట పెట్టగలవు. ఇంత గొప్ప సేవ చేస్తున్నాడికి ప్రేమ లేదా? నా తండ్రి దేనిని చూస్తున్నాడు, నా తండ్రి దేనిపై కనును ఉంచుతున్నాడు, ఒకసారి జ్ఞాపకం చేస్తారా? నీ స్వభావం మీద దేవుని కనుదృష్టి బలంగా ఉంది, నీ క్యారెక్టర్ మీద దేవుని కనుదృష్టి బలంగా ఉంది, నీ పద్ధతి మీద దేవుని కనుదృష్టి బలంగా ఉంది. అది మార్చుకో ఈ రాత్రి. నువ్వెంత చేస్తున్నావు అనేది కాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవునికి కావాలి. నువ్వెంత ఇస్తున్నావని కాదు, నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవునికి కావాలి.
నువ్వు ఎంత కష్టపడుతున్నావు అనేది సెకండరీ. కష్టపడాలి, పడొద్దు అని చెప్పట్లేదు. అది కాదు దేవుడు మాట్లాడేది. నీ క్యారెక్టర్ ఏంటి, నీ స్వభావం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ పద్ధతి, నీ ప్రవక్తన ఏంటి అనేది కదా దేవుడు మాట్లాడుతుంది రాత్రి. ప్రేమ లేదు నీ మీద, నేను తప్పు ఒకటి మోపుతున్నాను అన్నాడు. ప్రభుతో ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నావు, వాక్యంతో ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నావు, ప్రార్థనలో ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నావు చెప్పగలరా? టక్కుని వాక్యంతో ఇన్ని గంటలు స్పెండ్ చేస్తున్నాను అయ్య గారు, ప్రార్థనలో ఇన్ని గంటలు స్పెండ్ చేస్తున్నాను అయ్య గారు, దేవునితో నేను ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను, ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఆయన మీద నాకు ప్రేమ తగ్గలేదు, వాక్యం మీద కానీ ప్రార్థన మీద కానీ మమకారం తగ్గలేదు అన్నవారు ఎవరైనా చేయి చూపించి చెప్పగలరా? ఆలోచన చేయండి ఒకసారి. నువ్వు దేవునితో ఎంత సమయం, ప్రేమ ఏం చేస్తావు తెలుసా? ప్రేమ సహవాసాన్ని కోరుకుంటుందంట. ఏం కోరుకుంటుందట? ప్రేమ నాకు ఉందండి, యేసు ప్రభు అంటే నాకు చాలా ప్రేమ అండి, యేసు ప్రభు అంటే నాకు చాలా ప్రేమ అండి అండం కాదు. ఆ ప్రేమ సహవాసాన్ని కోరుకుంటుందంట. ఆ ప్రేమ టైం స్పెండ్ చేయాలని చూస్తుందట యేసయ్యతో. ఒకడు అన్నాడంట, అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాడంట. వాడు పొద్దున్న లెగితే ఇంట్లోనే ఉన్నాడంట. వాళ్ళమ్మ చేతిలో ఫోటో పెట్టుకుని ఫోటో చూసుకోవటం ఏంటంట. ఆడిని మమ్మంటే నాకు ఎంత ఇష్టమో, మమ్మంటే నాకు ప్రేమ, మమ్మంటే నాకు అది, మమ్మంటే నాకు ఇది, మమ్మంటే నాకు అది అంటాడంట. పొద్దున్న లెగితాడు, కొంపలోనే ఉండడంట. అది ఎప్పుడొస్తే అప్పుడు ఇక ఆడదా వచ్చాడు, పడుకున్నాడు, తిన్నాడు, అంతేనంట. ఏసే మీద ప్రేమ ఉంది, నాకు ఏసే మీద పిచ్చి ప్రేమ ఉంది అన్నాడు. మరి ఏందయ్యా వాక్యం దగ్గర ఏంటి, ఎన్ని గంటలు గడుపుతున్నావు, ప్రార్థనలు ఎన్ని గంటలు గడుపుతున్నావు నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి, చెప్పరే ఎన్ని గంటలు గడుపుతున్నారమ్మా? మరి ఏసే మీద అంత ప్రేమ కదా, లవ్ అండ్ ఎఫెక్షన్ కదా, మరి ఏసే అంటే అంత ఇష్టం కదా, మరి భూప్రపంచం మీద ఎవరికి లేని ప్రేమ నీకే ఉంది కదా ఏసే మీద, మరి ఎంత టైము చెప్పవే టక్కుని. మరి ప్రేమ సహవాసాన్ని కోరుకుంటుంది. ప్రేమ టైం స్పెండ్ చేయాలనుకుంటుందట, టైం ఆగం చేయాలనుకోదట, టైం స్పెండ్ చేయాలనుకుంటుందట. దేవునితో ఎంత ఎక్కువసేపు గడిపితే అంత ఆశీర్వాదం అని, దేవునితో ఎంత ఎక్కువసేపు గడిపితే అంత పరిపూర్ణతని, దేవునితో ఎంత ఎక్కువసేపు మాట్లాడితే అంత నూతన నవనూతనమైన స్వభావం చేకూరుతుందని ప్రేమకి అర్థం అండి. మళ్ళీ చెప్తున్నాను వినండి, ప్రేమ సహవాసాన్ని కోరుకుంటుంది. ప్రేమ ఆయనతో ఎక్కువ గడపటానికి ఇష్టపడిపోద్ది. స్తోత్రం చెప్పండి. అంతేగాని ప్రేమ పడుకోవడానికి ప్రేమ, సొనుక్కోవడానికి ప్రేమ, మందిరాలు మానేయటానికి ప్రేమ, ఆయనకు దూరం అయిపోవటానికి ప్రేమ, తెచ్చిన బైబిల్ తీసుకెళ్ళిపోయి షెల్ఫ్లో పెట్టేయడానికి కాదు కదా. ప్రేమ అంటే అది కాదు అర్థం. ప్రేమ అంటేనే సహవాసం, ప్రేమ అంటేనే టైం ఎక్కువగా స్పెండ్ చేయటం. ఒక వ్యక్తి మీద నీకు ప్రేమ ఉందంటే ఆ వ్యక్తితో నువ్వు టైం ఎక్కువగా స్పెండ్ చేస్తావు, ఎక్కువగా మాట్లాడతావు, ఎక్కువగా తలుచుకుంటావు. మరి యేసు ప్రభు మీద నీకు ప్రేమ ఉందనుకో, ఎక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా తలుచుకోవాలి, ఎక్కువగా సహవాసం చేయాలి, ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి. అవేవి నీలో లేవంటే నేను చెప్తున్నాను, నువ్వు కాదు, నువ్వు అసలు దేవుణ్ణి ప్రేమించట్లే లేదు. మత్తయి సువార్త 19:20 ఇంకొకరిని చూపిస్తా చూడండి. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమి అని ఆయనను అడిగాను. ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను కదా, ఏంటి నాకు కొదువా అని అడిగాడంట. యేసు ప్రభు ఏమన్నాడు మరి? అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల, అది అయ్యా బాబో అన్నీ చేస్తున్నావు కానీ పరిపూర్ణత లేదురా అన్నాడు యేసు ప్రభు. నేను అన్నీ చేశా, నాకేంటి కొదువా అన్నాడు ఆడు యవనస్తుడు. యేసు ప్రభు ఏమన్నాడు? నీకు పరిపూర్ణత లేదురా అన్నాడు. దొంగిలించటం, వ్యభిచారం చేయడం ఇవన్నీ చిచి బే దొంగిలించటమా, అమ్మో అబద్ధం ఆడటమా, అమ్మో నరహత్య చేయడం, అమ్మో వ్యభిచారం చేయటం, అమ్మో పరాయి సొమ్మును కోరుకోవటమా, చిన్నప్పటి నుంచి నాకు అసలు పద్ధతే లేదా, నాకు బుద్ధే కాదు అన్నాడు. బాగానే ఉంది నాయన నీ ఓవర్ యాక్షను, మరి పరిపూర్ణత ఏదయ్యా, అదే నీకు కొదువుగా ఉందన్నాడు. ఆడేమో నాకేంటి కొదువు అన్నాడు. యేసు ప్రభు వాడి కొదువును ఎలా చెప్పాడంటే పరిపూర్ణత లేకపోవటమే నీ కొదువురా అన్నాడు. ఓ మోకాళ్ళు వేసేసి నర్రొడ్డు మీద యేసు ప్రభుని ఆపేసి, బోధకుడా యేసు ప్రభు
నేను నిత్య జీవానికి రావాలంటే ఏమీ చేయవలను అన్నాడు. మరి చేసేసేవాళ్ళ ఎరగబడిపోయి యేసు ప్రభు మొదటి ఆజ్ఞ నుంచి లాస్ట్ ఆజ్ఞ దాకా 10 ఆజ్ఞల దాకా వ్యభిచరించకూడదురా చిన్నోడా, ఓకే అమ్మయ్య స్తోత్రం హల్లెలూయా, లేదు. అబద్ధం ఆడకూడదురా, అమ్మ స్తోత్రం హల్లెలూయా, అది కూడా లేదు ప్రభువా, రీచ్ అయిపోతున్నా, దేవుడిలాగా మారిపోతాయినక అనుకుంటున్నాడు. నరహత్య చేయకూడదు, అమ్మో దేవునికి అసలు చిన్నప్పటి నుంచి అలవాట్లు లేవు అనుకుంటున్నాడు. ఫీల్ అయిపోతున్నాడు, హ్యాపీగా గంతులేసేస్తున్నాడు. ఇంకా పొదో దానికి వచ్చే పాటికి అవార్డు ఇచ్చేస్తాడు, యేసుప్రభు సాల్వా కప్పేస్తాడని సిద్ధంగా ఉన్నాడు. 10 దాకా చెప్పాడు. అబ్బా దొరికిపోయింది యేసుప్రభు, నాకు అసలు ఏ కొదవు లేదు, అవి నేను చిన్నప్పటి నుంచి చేసేస్తాను అన్నాడు. పట్టుకో సాల్వా, ఇవ్వు కప్పు, తీయ ఫోటో, నోరు మూసుకరవు యాదవ, పరిపూర్ణత ఏదిరా అన్నాడు. నీకున్న ఆస్తిని బీదలకు అమ్మి పెట్టు అన్నాడు. బీదలకు అమ్మేసి బీదలకు ఇచ్చే నీకున్న ఆస్తిని అన్నాడు. వాడు మిక్కిలి ధనవంతుడు గనక మొహము చిన్న బుచ్చుకొని యేసుని వదిలి వెళ్ళిపోయాడు. ఆజ్ఞలు పాటిస్తున్నారు కానీ ఆశలు చనిపోవట్లేదు. అది మరి ఆశ చనిపోదే, ఆడికి డబ్బు మీద ఆశ చావల, ఆజ్ఞలు మాత్రం బాగా చేస్తున్నాడు. అబద్ధం ఆడకూడదట, నరహత్య చేయకూడదట, వ్యభిచరించకూడదట, మా బైబిల్లో ఉన్నాయి. మరి ఆశలు చావవేందిరా? ఆశలు చావని ఆజ్ఞలు ఎందుకురా? ఆజ్ఞలు పాటించుచున్న వారిలో ఆశలున్న ఎడల ఫెయిల్ అయిపోతావు. ఆశలు కూడా చనిపోవాలి. ఆడికి డబ్బు మీద ఆశ చచ్చిందా? చావలేదండి. మళ్ళీ ఆజ్ఞలు మాత్రం సూపర్గా చేసేస్తాడు. 10 ఆజ్ఞలు ఆడికి మించిన ఎవడు చేయడు అన్నట్టుగా చేసేసాడు ఆజ్ఞలన్నీ. హల్లెలూయా స్తోత్రం అని సేవ కోసం, ఫోటో కోసం, కప్పు కోసం ఎదురు చూస్తుంటే యేసుప్రభు లెంపకాయ దెబ్బలేసేసాడు. ఒక్క మాటతో పరువు పోయిందాడు. అసలు నీకున్న ఆస్తి అమ్మేసి బీదలకు పెట్టరా చూస్తానన్నాడు. వెళ్ళిపోయాడు. అంటే ఆశలు మాత్రం సావే, అయ్యో కోరికలు ఏడ్చినాయి నీలో. ఆజ్ఞలు చేస్తున్నావు, ఆజ్ఞలు ఆశలతో కలగలిపి ఉండవా? ఆజ్ఞ ఏంటి, ఆశ ఏంటి నాకు అర్థం అవట్లే. ఈ రెండు ఒకటి కాదా? నీ దృష్టిలో ఈ రెండు వేరువేరా? ఆజ్ఞలు చేయుచున్నవారు ఆశలు కూడా చనిపోవాలిగా. దేని మీద ఆశ ఉండకూడదుగా. ఆశలన్నీ సమాధి చేయబడాలిగా. ఒక తిండి మీద ఆశ కానీ, నిద్ర మీద ఆశ కానీ, సుఖం మీద ఆశ కానీ, డబ్బు మీద ఆశ కానీ, పోకిరి మాటల మీద ఆశ కానీ, చిత్రాల మీద ఆశలు కానీ, సోకుల మీద ఆశలు కానీ, పనికిమాలిన స్వభావాల మీద ఆశలు కానీ, ఏం ఆశలు ఉన్నాయమ్మా నీకు? ఆశలు చనిపోవాలి. తెగ నేను మంచిదాన్ని, మంచోడిని, ఆజ్ఞల్ని పాటించేస్తున్న దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గర నాదే ముందు ఫ్లెక్సీ, నాదే ముందు ఫోటో, నాదే ముందు పేరు, నాదే జీవగ్రంథంలో ముందు పేరు, ఇవన్నీ కుదరవో. ఆశలు చచ్చిపోతే వాడు పరిపూర్ణమైపోతాడు దేవుడి దృష్టిలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశలు కూడా చనిపోవాలి. దేని మీద ఆశ చచ్చిపోవాలి. ఆశ అసలు దేని మీద ఆశ ఉండకూడదు. నేర్చుకోండి. అది యేసు కంటే దేని మీద ఆశ ఉండకూడదు. ఒకవేళ వదులుకోవాల్సి వస్తే అబ్రహాము లాంటి సమర్పణ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు ఇమ్మంటే, దేవుడు వదలమంటే, దేవుడు రమ్మంటే అది నాకు ఇష్టం లేదంటే దానిని సైతం బలిపీఠం మీద పడుకోబెట్టగలిగిన సమర్పణ. ఆశ కావాలండి. ఆశలు చనిపోవాలండి. నీకు దేని మీద ఎక్కువగా ఆశ ఉందో దేవుడు అదే వదులుకోమంటాడు. వదులుకోగలవా? ఆ యవనస్తుడికి ధనం మీద ఎక్కువ ఆశ ఉంది, అది వదులుకోమన్నాడు. వదులుకోకుండా యేసునే వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమండి, వాడికి డబ్బు ఎక్కువైపోయింది, యేసు తక్కువైపోయాడు. డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంది, యేసు మీద ఎక్కువ ఆశ లేదు. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే యేసు ప్రభువును కూడా వదిలేసి వెళ్ళిపోవడానికి ఇష్టపడిపోతున్నారు, కానీ కొన్ని ఆశలు చంపుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆ కేటగిరీలో, ఆ విధానంలో నువ్వు కానీ ఒకవేళ ఉన్నావేమో ఒకసారి నువ్వు పరీక్షించుకో. అంతెందుకండి, సీమోని ఇంటికి యేసు ప్రభుని విందు కోసం, భోజనాన్ని కోసం పిలిచి ప్రతి ఐటెం, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, ప్రతి ఐటెం ఉంది కానీ ప్రతి ఐటెం చేశాడు. కానీ చికెన్ దగ్గర నుంచి, చేపల దగ్గర నుంచి, రొయ్యల దగ్గర నుంచి, పీతల దగ్గర నుంచి ప్రతి నీసు పదార్థం, ప్రతి ఒక్క నాన్ వెజ్ మొత్తం టేబుల్ అంతా నింపేసి భోజనం పెట్టాడు. కానీ
యేసు ప్రభు ఆశించింది, యేసు ప్రభు కోరుకున్నది ఒక్కటైనా చేశాడా సీమోను? చేయలా. నీళ్ళు ఇవ్వలేదన్నాడు, తువాలు ఇవ్వలేదన్నాడు, నా తలకి కొంచెం నూనె ఇవ్వలేదన్నాడు, నన్ను హత్తుకోలేదన్నాడు, నన్ను ముద్దు పెట్టుకోలేదన్నాడు. అవన్నీ ఈ పాపిష్టాలు చేసింది అన్నాడు. దేవుడు కోరుకున్నది చేయగలిగితే, దేవుడు ఆశించింది చేయగలిగితే, దేవుడు దృష్టి దేని మీద పడిందో ఆ ప్లేస్ని సరిచేసుకోగలిగితే, ఆ విధానాన్ని మార్చుకోగలిగితే, దాన్ని పరిశుద్ధం చేసుకోగలిగితే నవనూతనమైన జీవితాలుగా మన జీవితాలు మారిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమి చెబుతున్నావు? ప్రభు ఏమి చూస్తున్నాడు? నువ్వేం చెప్తున్నావు? అయ్యా నా ప్రయాస అయ్యా, అయ్యా నా భారం అయ్యా, అయ్యా నా కన్నీళ్ళయ్యా, అయ్యా నా కష్టం అయ్యా, అయ్యా నేను ఎంత కష్టపడుతున్నానయ్యా, ఎంత ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎంత ప్రయాస. కాదు కాదు కాదు. అసలు దేవుడు ఏం చూస్తున్నాడు? ఇంకొద్దుగూకులు నువ్వు చెప్పడమేనా? కొంచెం ఆగు. యేసు ప్రభు ఏం చూస్తున్నాడు? క్యారెక్టర్. మోషే సాత్వికుడు అన్నాడు. ఎఫెసీ సంఘ పాస్టర్ ఏమన్నాడు? ఇక మీరు మాట్లాడాల్సిన సమయం ఇది, నోరు మూసుకోవాల్సిన సమయం కాదు. వినేశారు, ఇంకెన్నిసార్లు వింటారు? మోషేనేమన్నాడు యేసు ప్రభు? సాత్వికుడు అన్నాడు. ఎఫెసీ పాస్టర్ గారిని ఏమన్నాడు? సంఘ పాస్టర్ గారిని, నీకు ప్రేమ లేదురా అన్నాడు. దేవుడు చూసేది క్యారెక్టర్ కదా. ఆ యవనస్తుని ఏమన్నాడు? రోడ్డు మీద యేసు ప్రభుని పట్టుకొని నిత్యజీవం వెళ్ళాలంటే ఏం చేయాలంటే, నీ ఆస్తిని బేదలకు ఇచ్చేయాలంటే నీలో పరిపూర్ణం లేదు, అదే కొదువుకుందన్నాడు యేసు ప్రభు. ఆజ్ఞలన్నీ చేస్తున్నావు కానీ, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు కానీ నీవు ఒక దాని మీద ఆశ చంపుకోలేదన్నాడు. ఈ సీమోను చూస్తే, ఒరే అన్ని ఐటములు నాకు పెట్టావు కానీ నాకు ఇష్టమైంది చేయలేదురా, నీకు ఇష్టమైనవి అన్నీ నాకు తీసుకొచ్చి పెట్టావు. నీ టెక్కు చూపిద్దాం అనుకున్నావు, నీ హోదాతనాన్ని చూపిద్దాను అనుకున్నావు కానీ ఇవన్నీ నన్ను మురిపించలేదురా, మెరిపించలేదురా, సాటిస్ఫాక్షన్ చేయలేదురా. ఏమో చూసావా? నీళ్ళు ఇచ్చింది. ఏమో చూసావా? ఆమె కన్నీళ్ళతో నా పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆమె నన్ను ముద్దు పెట్టుకుంది, అచ్చమైన జటమాంసిని పగలగొట్టి నన్ను అభిషేకించింది అని దేవుడు మాట్లాడాడు. ఈ పూట సర్వాధికారి యొక్క చూపు దేని మీద పడింది? ఆయన దేన్ని చూస్తున్నాడు? ఆయన దేన్ని కోరుకుంటున్నాడు? ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఆయన దేని కొరకు ఆశిస్తున్నాడు? ఒక్కసారి మనం ఆలోచిద్దామా ఈ రాత్రి? ఎందుకండి లేనిపోని ప్రయాసలు పడుతున్నావు, లేనిపోని కష్టాన్ని చేస్తున్నావు? దేవుడు చూసేది ఒక్కటే, క్యారెక్టర్, స్వభావం, ప్రవర్తన, బుద్ధి, స్వభావం. దాన్ని సరి చేసుకుందామా? దాన్ని కట్టుకుందామా? దాన్ని పరిపూర్ణం చేసుకుందామా? దాని విషయంలో ఎక్కువగా ప్రయాసపడదామా? స్వభావం మంచిగా ఉండాలి, క్యారెక్టర్ కరెక్ట్గా ఉండాలి, క్యారెక్టర్ మంచిగా ఉండాలి, స్వభావం మంచిగా ఉండాలి, ప్రవర్తనను మంచిగా ఉండాలి. ఆయన చెప్పింది నేను చేయగలగాలి, ఆయన కోరిన స్థాయి నాలోకి రాగలగాలి, ఆయన ఏమి ఆశిస్తున్నాడు అలాగ నేను బ్రతకగలగాలి. నేను ప్రభు కోసం ఏమి చేస్తున్నానో అది విడిచి ప్రభు నాలో ఏమి చూస్తున్నాడో అన్న స్థాయిలోనికి మనం ఈ రాత్రి రావాలి. ప్రభు కోసం ఏమి చేస్తున్నానో అనేది ఆలోచించు. మాకు ఓకే చెయ్యొద్దంట్లా, ప్రభు కోసం చెయ్యి, కానీ దాని మీద ఎక్కువ దృష్టి ఉంచు. మాకు ప్రభువు నాలో ఏమి చూస్తున్నాడో అన్న దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టు. ప్రభు నాలో ఏమి ఆశిస్తున్నాడో అన్న దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టు. ప్రభు నాలో నుంచి ఏమి కోరుకుంటున్నాడో అన్న దాని మీద ఎక్కువగా దృష్టి ఉంచు. ఈ రోజున మోకరించు, ప్రార్థన చేయి. దేని కొరకు దేవుడు ఎక్కువగా ఆశపడుతున్నాడు, దేని కొరకు దేవుని దృష్టి ఎక్కువగా నా మీద ఉన్నది అనేది ఆలోచించి మోకాళ్ళ మీదకి వచ్చి చేతులెత్తి ఆయన దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో, దేని కొరకు ఆశిస్తూ ఉన్నాడో, మనలో ఏమి రావాలి, ఏమి జరగాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడో దానిని జరిగించటానికి నీ ప్రాణాత్మ దేహాలను ఇప్పుడే ప్రభు సన్నిధిలో పెట్టడానికి ఇష్టపడిపో.